ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, దీనికన్నా ముందు బ్రహ్మదేవుడికి గర్భోదాక్షయ విష్ణు యొక్క దర్శనం కలిగింది. అవునా? భగవంతుడి యొక్క దర్శనం ఆయన కలిగిన తర్వాత ఆ దర్శనాన్ని మనకు వర్ణించారు. మనకైతే వర్ణించేశారు బ్రహ్మదేవుడు దర్శనాన్ని. ఇప్పుడు ఆయన తన కోసం ఒక ప్రార్థన చేసుకుంటున్నాడు భగవంతుడికి. ఈ ప్రార్థన ఏమిటి మరి? దానికి భగవంతుడు కూడా ఇదే అధ్యాయంలో ఆయన ప్రార్థనను విని స్వీకరించి దాని ప్రకారంగా ప్రార్థన విన్న తర్వాత ఆయన కొన్ని ఉపదేశాలు ఆదేశాలు ఇస్తారు. ఇవన్నీ విషయాలు ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. మనము ఈరోజు ఆరంభించే ఈ అధ్యాయంలో మొదటిగా బ్రహ్మదేవుడి ప్రార్థనలో చూసే ముఖ్యాంశం, ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భగవంతుడి యొక్క రూపాన్ని, ఒక మహిమను, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఆరాధించుకోవడం, ఆ దివ్యత్వాన్ని, భగవంతుడి యొక్క దివ్యత్వం, రూపం యొక్క దివ్యత్వం, దాని గురించి మొదటి 5 శ్లోకాల్లో ప్రార్థన చేస్తారు. ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకుందామంట. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బద్ధజీవులు, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క దుర్భాగ్య దశ, వారు ఎందుకు ఎలా కష్టాలు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని కూడా చర్చించుకొని, దాని తర్వాత ఎలా భగవంతుడు వివిధ భక్తులతో ఆదాన ప్రదాన చేస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ బ్రహ్మదేవుడు వర్ణించి, భగవంతుడికి తన నమస్కారాలను అర్పించుకొని తర్వాత భగవంతుడికి కొంచెం వేడుకుంటాడు. మీరు నాకు కొంచెం కృప ప్రసాదించండి, నాకు కొంచెం శక్తి ప్రసాదించండి మీకు సేవ చేసుకోవడానికి. ఇదంతా ప్రార్థన విన్న తర్వాత బ్రహ్మదేవుడిది, భగవంతుడు దాని తర్వాత ఆయన మాట్లాడతాడన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి కొన్ని ఆదేశాలు, ఉపదేశాలు, కృప, జ్ఞానం అన్నీ ప్రసాదిస్తాడు. దాంతో ఈ యొక్క అధ్యాయం అనేది ముగుస్తుంది. మరి ముఖ్యంగా 5 అంశాలు ఉన్నాయి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలో. ఈ 5 అంశాలనే మనం ఈరోజు చూడబోతున్నాం అన్నమాట ముందు. ఇందులో మొదటి అంశం ఈరోజు ఫస్ట్ చూద్దామంట. నేను అనుకున్నాను 10 శ్లోకాలు చూద్దామని, కానీ హిందీ క్లాస్లో 5 శ్లోకాల వరకే సమయం అయిపోయింది చర్చించుకునే సమయానికి. అందుకే నేను ఈరోజు 5 శ్లోకాలు మాత్రమే చర్చిస్తాను. మనము చర్చ ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము ఈ అధ్యాయం 9వ అధ్యాయం 3వ స్కందంలో మొదటి శ్లోకం నుంచి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు గర్భోదాక్షయ విష్ణుకి ఏవైతే చేశారో వాటిని మొదటి శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందామంట. బ్రహ్మోవాచ జ్ఞాతోసి మేద్య శుచిరానను దేహవాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవధ్యం నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయాగుణవ్యతికరాయ దురూర్భాసి. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడికి ఇలా ప్రార్థన చేస్తున్నారు. హే భగవంతుడా, ఎన్నో సంవత్సరాల కఠోర తపస్య తర్వాత నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. నీ గురించి జ్ఞానాన్ని నేను పొందగలిగాను, నిన్ను అర్థం చేసుకోగలిగాను. ఎంతోమంది బద్ధజీవులు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోలేని దుర్భాగ్య స్థితిలో ఉన్నారు. సో వీరందరికీ నువ్వే, నిన్ను అర్థం చేసుకోవడమే అన్నిటికన్నా ఉన్నత విషయం, నిన్ను అర్థం చేసుకోవడమే అన్నిటికన్నా ఉన్నత విషయం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే నీకన్నా ఇంకా ఏదైనా గొప్ప విషయం ఉంది అర్థం చేసుకోవడానికి, ఉన్నతమైన విషయం వస్తువు ఉంది నీకన్నా అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, దర్శించుకోవడానికి అనుకుంటే అది ఎందుకలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏవైతే చూస్తున్నారో నీకన్నా ఏదైనా గొప్పగా ఉత్తమంగా కనిపించేది వాళ్ళకి ఆసక్తికరంగా అంటే అది మాయా యొక్క ప్రభావం ద్వారా వారు మోహితులై ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఇదంతా నీ మాయా శక్తి యొక్క ప్రభావం మాత్రమే. ఇలా కొంతమంది మాయామోహితులై ఇలా నీకన్నా కూడా ఏవైనా ఇంకా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన వస్తువులు, లేకపోతే ఇలా ఉన్నతమైన ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలు కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ అనుకుంటున్నారు ఉన్నాయని. కానీ ఇది వారి మూర్ఖత్వం అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే మనము ఏవైనా ఒక్కొక్కసారి చాలామందిని బయట అంటే పొగుడుతూ ఉంటాం. భగవంతుడిని పొగడడం తక్కువ. కొంతమంది బయట వాళ్ళు చూసారు భగవంతుడిని ఎన్నిసార్లు పొగుడతారు, చాలా తక్కువ పొగుడతారు. మామూలుగా మీరు సాధారణంగా బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడు చూసినా అదే ఆ న్యూస్ పేపర్లో చూసో, లేకపోతే ఆ టీవీలో ఏమైనా న్యూస్ చూసో, యూట్యూబ్లో చూసో, అరే చూడు ఇతను ఎంత అద్భుతంగా ఈ కార్యం చేశాడు, అరే ఇతను చూడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, ఎంత గొప్ప ఇతను ఇంత సంపాదించాడు, ఇతని ఖ్యాతి, ఏదో ఒక ఆస్పెక్ట్ మీద వాళ్ళు ఒక్కొక్క మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, భౌతిక విషయాన్ని కానీ బాగా గొప్పగా వర్ణించడం. లేకపోతే ఇప్పుడు మనకి పెద్ద వైజ్ఞానులకి వాళ్ళు చేసే రకరకాల ఆవిష్కారాలకి, వాళ్ళు కనిపెట్టే కొత్త వస్తువులు కానీ విషయాల గురించి వారు కనిపెట్టిన తర్వాత వారిని పొగుడుతూ వారికి ఒక గౌరవాన్ని ప్రసాదిస్తూ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఎంతోమంది వైజ్ఞానులకు కానీ, లేకపోతే అలాంటి సిద్ధాంతు వాళ్ళకు కానీ, లేకపోతే రచయితలకు కానీ వారిని పొగుడుతూ వారికి గౌరవ ప్రదానం చేస్తూ, సో వారు ఇలా లాస్, కొంతమంది ప్రకృతి నియమాన్ని కనుక్కున్నారు అన్నమాట వైజ్ఞానికులు. ఈ ప్రకృతి ఈ నియమం ఎలా పనిచేస్తుంది లా ప్రకృతిలో అని కనుక్కున్నందుకు వాళ్ళకు పెద్ద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని గొప్పగా గుణగానం చేస్తున్నారు. ఎంత అద్భుతమైన మేధావి వ్యక్తి, ఎంత పెద్ద గొప్ప తెలివితేటలు ఉన్నాయకి, ఎంత గొప్ప ఆవిష్కారం చేశాడు. కానీ మరి అతని తెలివికి నువ్వు మెచ్చుకుంటున్నావు, అతని గొప్పతనాన్ని నువ్వు వర్ణిస్తున్నావు, ఆ వైజ్ఞానికుడిది. కానీ ఎవరైతే ఈ ప్రకృతిలో ఒక నియమాన్ని కనిపెట్టాడు, ఆల్రెడీ ఆ నియమం ఉంది, అది ఈయన తయారు చేయలేదు ఆ నియమాన్ని, అది ఆల్రెడీ ప్రకృతిలో ఆ నియమం ఉంది, దాన్ని నాకు కనిపెట్టాడు అంతే. నువ్వు ఈ యొక్క ప్రకృతి నియమాన్ని కనిపెట్టిన వాటినే నువ్వు ఇంత గొప్పగా గౌరవించి గుణగానం చేస్తే మరి ఆ ప్రకృతి నియమాన్ని తయారు చేసిన ఆ భగవంతుడిని తలుచుకొని కూడా తలుచుకోవట్లేదు జనాలు. అందుకే మూర్ఖత్వం అన్నమాట. అందుకే వారిని మూర్ఖులు అన్నారు. నిజంగా తెలివైన వాడైతే ఈ ప్రభుపాదులు అంటారు, ఈ ఒక్క
ప్రకృతి ఒక నియమాన్ని కనిపెట్టినందుకు దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారే, మరి అటువంటిది ఆ ప్రకృతి ఇలాంటి ఎన్నో ప్రకృతి నియమాల్ని సృష్టించి దాన్ని ఆ విధంగా నడిచే విధంగా చేసి ఆ అసలైన తెలివైన వ్యక్తి అందరికన్నా ఆ భగవంతుడికి మరి అసలు నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇవ్వాల్సింది. ఆయన్ని మాత్రం వారు పట్టించుకోవట్లేదు. అసలు భగవంతుడే లేడు అని కూడా చెప్పేస్తున్నారు కొంతమంది నాస్తికులు, ఇలాంటి వైజ్ఞానికులు కొంతమంది. సో ఇలాంటి వైజ్ఞానికులు కానీ పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పే పండితులు కానీ వీరందరూ కూడా అద్భుతంగా మీకు కనిపించవచ్చు కొంతమందికి. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా మాయా మోహితులయ్యే విధంగా పనిచేస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా వాళ్ళని అద్భుతంగా గుణగానం చేస్తున్నారు. వాళ్ళు కూడా మాయా మోహితులయ్యే. నిజంగా తెలివి ఉంటే భగవంతుని గుణగానం చేస్తారు. అందుకనే ప్రభుపాదులు వారు అన్నారనమాట, నిజంగా నువ్వు సైంటిస్ట్ అయితే అవ్వు సైంటిస్టు, నువ్వు పెద్ద వైజ్ఞానికుడు అవ్వాలనుకుంటున్నావు అవ్వు, కానీ పెద్ద వైజ్ఞానికుడు అయిన తర్వాత భగవంతుడి గుణగానం చేయి. ఎలా భగవంతుడు గొప్ప, అందరికన్నా గొప్ప భగవంతుడు ఎలా అనే విషయాన్ని గురించి నువ్వు తెలియజేయి జనాలకి. అసలైన సైంటిస్టు అప్పుడు నువ్వు అయ్యేది, అది అసలైన సైన్స్. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వకారణకారం భగవంతుడు అనేసి అర్థం చేసుకోవాలి మనం. మరి అది ఎప్పుడు అర్థం చేసుకోగలం? అది భగవంతుడి కృప వలనే సాధ్యం. ఆ విషయాన్ని మనకి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇస్తారు. భగవంతుడి కృప వలనే సాధ్యం అన్నమాట. మరి అది భగవంతుడి కృప మనకి ఎలా దక్కుతుంది? సో మరి భగవంతుడి కృప ఎలా దక్కుతుంది? ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుల ద్వారా, భగవంతుడి ద్వారా స్వయంగా కూడా, లేకపోతే బ్రహ్మదేవుడు ఇంకా ఆయన సాంప్రదాయంలో వచ్చేవారి ద్వారా అని ప్రభుపాదులు వారు రాశారు ఇక్కడ. మరి భగవంతుడిని గురించి జ్ఞానం, అసలైన విషయం తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే మనము దాని గురించి ప్రయత్నించాలి. భగవంతుడు కృప ద్వారా అన్నారు కదండి, భగవంతుడో భక్తులో కృప దాల్చిన కృప భగవంతుడి యొక్క భగవంతుడు లేకపోతే శుద్ధ భక్తుల యొక్క కృప ద్వారా మనము భగవంతుడి గురించి అసలైన జ్ఞానాన్ని తెలుసుకుంటామని చెప్తున్నారు కదా. మళ్ళీ మనం ఇంకేంటి ప్రయత్నించేది? మనం తిని పడుకుంటే సరిపోతుంది కదా. భగవంతుడి కృప, భక్తుల యొక్క కృప కలిగినప్పుడు నేను భక్తి మార్గంలో ఉన్నతి చెందుతానులే. ఇది ఇంకొక రకమైన సోమరితనం, మూర్ఖత్వం అన్నమాట. కొంతమంది మీరు అడిగారనుకోండి, ఏంటి మందిరానికి రావట్లేదు, ఏంటి మీరు భాగవతం క్లాస్ వినట్లేదు రెగ్యులర్గా, లేకపోతే భాగవతాన్ని చదవట్లేదు, ప్రభుపాద బుక్స్ చదవట్లేదు అంటే అంతా భగవంతుడి కృప. భగవంతుడు దయ తలిచినప్పుడు నేను భక్తి చేసుకోగలను. భగవంతుడు దయ తలిచినప్పుడు నేను మందిరానికి రాగలను. భగవంతుడు దయ తలిచినప్పుడే, ఆ భగవంతుడు పిలిచినప్పుడే నేను వెళ్తాను. మరి భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడు మిమ్మల్ని? భగవంతుడు ఎప్పుడు దయ చూపిస్తాడు మీ పైపు? భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడు? భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడంటే మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క తపస్య ద్వారా ఎప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. దానికి ఉదాహరణ బ్రహ్మదేవుడు. అవునా, బ్రహ్మదేవుడు స్వయంగా ఎంత ధ్యానం తపస్సు చేసిన తర్వాత భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనే ఆ తపన వ్యక్తం చేసే విధానం అది. తపస్య, ప్రయత్నం, ఈ యొక్క మనం కష్టం ఏదైతే తీసుకోవాలో అదేంటంటే భగవంతుడికి వ్యక్తం చేస్తున్నాం మనం. నేను నీకు శరణాగతుడిని అవ్వాలనుకుంటున్నాను, నీ గురించి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నీకు నేను భక్తి చేసుకోవాలనుకుంటున్నాను, నేను నీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి నేను సిద్ధం, ఎంత తపస్సైనా ఎంత కష్టమైనా సరే నాకు సిద్ధం దానికి అని ఒక ప్రయత్నాన్ని మనము నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం వ్యక్తం చేసి దానికోసం ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నం ద్వారా మనం ఎంత సిన్సియర్గా, నిజాయితీగా ఈ ప్రయత్నం చేస్తున్నాం, నిజాయితీగా తపస్సు చేస్తున్నాం అనే విషయాన్ని భగవంతుడు గమనిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు, ఆయన చూడగలడు. మనం ఆయన మోసం చేయలేం, యాక్టింగ్ చేయలేము. మీ పక్కంటోళ్ళని, ఎదురింటోళ్ళని, ఇంకా మిగతా కొంతమంది భక్తుల్ని కూడా మూర్ఖులు చేయగలరు మీరు పెద్ద గొప్ప భక్తి చూపించుకొని. కానీ భగవంతుడిని ఎప్పుడు మీరు ఆయనకి ఎప్పుడు ఆయన ఎప్పుడు మీరు మీ యొక్క డ్రామా ద్వారా, నాటకం ద్వారా ఆయన మాత్రం మీరు ఎప్పుడు మోసం చేయలేరు అన్నమాట. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అలా ఒకవేళ మీరు ప్లానింగ్ చేస్తే. సో మీరు నిజంగా ఎంత తపస్సు చేస్తున్నారు దానికోసం, భగవంతుడిని మీరు ఆశ్రయించడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కానీ మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు, మీ అసలైన ఆ యొక్క ఇచ్ఛ, మీ యొక్క నిజాయితీ, శ్రద్ధ చూసి భగవంతుడు మనని ఎప్పుడైతే మన పైన కృప అంటే మన ఈ తపస్సు ద్వారా ప్రసన్నుడవుతాడో అప్పుడు భగవంతుడు మనకి కృపను ప్రసాదిస్తాడు అన్నమాట.
అందుకనే 2 రకాల మనుషులు ఉంటారనమాట. అంటే 2 రకాల జీవులు ఉంటారు. ఒకరు కాకులు లాంటి వాళ్ళు, ఇంకొకరు హంస వంటి వారని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. ఈ కాకులు వంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కాకులు చూసారా మీరు? ఎప్పుడు చెత్తకుండిలోనో లేకపోతే చెత్త డబ్బాలో లేకపోతే ఎక్కడో అంత కలుషితమైన ప్రదేశంలో తిరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడున్న ఏవేవో ఎంగిలి పదార్థాలని తింటూ ఉంటాయి అన్నమాట. పడేసిన పదార్థాలు అక్కడిక్కడ పడేసిన కూలిపోయినవి అవి ఇవి, మాంసం అది ఇది. కానీ హంసలు అవి ఎప్పుడు శుద్ధమైన జలాల్లో విహరిస్తూ ఉంటాయి. అలా ఎప్పుడు హంసలు కాకులు 2 కలిసి ఎప్పుడు మీరు తిరిగినట్టు కనిపించారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ 2 సపరేట్ కేటగిరీ అన్నమాట. సో భక్తులు ఏంటంటే హంసలతో పోల్చి చెప్పారు. వాళ్ళు ఎప్పుడు అలా శుద్ధమైన భగవంతుడి విషయాల గురించి చర్చించుకుంటారు. ఈ కాకులు ఏంటంటే, కాకులు వంటి మనుషులు ఏంటంటే ఈ భౌతిక విషయాలు, ఇంద్రియ భోగం గురించి వాళ్ళు ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. సో అలాంటి చర్చలో మునిగి తేలిన వాళ్ళు ఇంకెప్పుడు భగవంతుడి గురించి వినడానికి కానీ అర్థం చేసుకోవడం కానీ ప్రయత్నించరు. అది ఒక పెద్ద సమస్య. సో 2వ శ్లోకం చూద్దామంట. రూపం యదేదవబోధరసోదయేన శశ్వన్నివృత్తతమసా సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతారశతైకబీజం యన్నాభి పద్మభవనాదహమావిరాసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భగవంతుడి యొక్క రూపం యతేతద్ అవబోధరసోదయేన. భగవంతుడి యొక్క రూపం వచ్చేసి అది అవరోధ రసోదయేన అంటే ఇక్కడ రాశారు మనకి, అది భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా నిర్మితమైనది, భౌతికమైనది కాదు. అందుకని అది శాశ్వతం. శాశ్వన్నివృత్తతమస, అందులో తమోగుణ ప్రభావం ఏమాత్రం లేదు, సంపూర్ణంగా శాశ్వతం అది. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మన శరీరం, అందరి శరీరాలు భౌతిక ప్రపంచంలో 3 గుణాల ద్వారా ప్రభావితం అవుతాయి. ప్రతి ఒక్కరి శరీరం ఎక్కువ తక్కువ. అలాగే ఎవ్వరి శరీరం శాశ్వతం కాదు. కానీ ఇక్కడ చెప్పారు భగవంతుడి శరీరం వచ్చేసి శశ్వన్నివృత్తతమస సదనుగ్రహాయ. సో ఇటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా భగవంతుడు తన భక్తులకి కృప ప్రసాదించడం కోసం ఇలాంటి దర్శనాన్ని, ఇలాంటి రూపాన్ని ధరించాడు. అవునా? అంతేకాకుండా భగవంతుడు ఈ ఒక్క రూపం గర్భోదాక్ష విష్ణు రూపమే కాదు, ఎన్నో రూపాలని ధరిస్తాడు తన భక్తులకి కృప ప్రసాదించడానికి. ఆదౌ గృహీతం అవతార శతైక బీజం. శతైక బీజం అంటే శతైక అంటే శత అంటే వందలాది అవతారాలుకి మూలం ఈ గర్భోదాక్షయ విష్ణు. ఈ గర్భోదాక్షయ విష్ణు నుంచి ఇంకా వందలాది అవతారాలు వస్తాయి. అవన్నీ కూడా భగవంతుడి భక్తుల్ని కృప ప్రసాదించడానికి. యన్నాభి పద్మభవనాదహమావిరాసం. నేను కూడా ఈ యొక్క గర్భోదాక్ష విష్ణు మీ నుంచి, మీ యొక్క నాభి, యన్నాభి పద్మ, మీ నాభి నుంచి వచ్చిన పద్మపు పైన మాత్రమే నేను కూడా ఆవిర్భవించాను, కూర్చొని ఉన్నాను ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాను. అవునా? సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ యొక్క బ్రహ్మాండంలో ఉండే వారు 3 గుణావతారాలు కూడా ఈ గర్భోదాక్ష విష్ణువు నుంచే ముఖ్యంగా ఉత్పన్నమవుతారు. అవునా? అంతేకాకుండా ఇక్కడ ఈ గర్భోదాక్ష విష్ణు నుంచి వచ్చిన క్షీరోదాక్ష విష్ణువు ఇంకా ఎన్నో అవతారాలు రకరకాల యుగాల్లో, అన్ని యుగాల్లో తీసుకుంటూ ఉంటారు, ధరిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రూపాలు. భగవంతుడి యొక్క వివిధ రూపాలు కూడా అన్ని ఆధ్యాత్మిక రూపాలు. ఇలా ఎన్నో రూపాలను ధరిస్తూ ఉంటాడు భగవంతుడు భక్తుల్ని అనుగ్రహించడానికి అని ఇక్కడ రాశారు. నాతః పరం పరమయద్భవత స్వరూపం ఆనందమాత్రమవికల్పమవిద్దవర్చః పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకమదస్థ ఉపాశ్రితోస్మి. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ మీ యొక్క ఈ దివ్య రూపం వచ్చేసి నాతః పరమ యద్భవత స్వరూపం. ఇంతకైనా పరమస్వరూపం ఇంకేం లేదు, ఇదే పరమస్వరూపం, ఇది ఆధ్యాత్మిక రూపం. అవునా? సచ్చిత ఆనంద మాత్రం, సచ్చిత ఆనంద రూపం ఇది. ఇంకొకటి
ఆనందమాత్రం అవికల్పం అవిద్యవర్చ. ఇంకా మీ దగ్గర నుంచే, మీ యొక్క శరీరం నుంచే తర్వాత ఉత్పన్నమయ్యే కాంతియే బ్రహ్మజ్యోతి. సో ఇటువంటి మీ బ్రహ్మజ్యోతిలో కూడా ఎటువంటి మార్పులు జరగవు, ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనవి. మీ యొక్క శరీరం నుంచి ఉత్పన్నమయ్యే అంతరంగ శక్తి ద్వారా ఉత్పన్నమైనవి ఇవన్నీ కూడా. సో అందుకనే నా శరీరం వచ్చేసి ఇదంతా నాది భౌతిక శరీరం, నా ఇంద్రియాలన్నీ భౌతికం, కానీ మీ శరీరం ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మికం. అందుకనే నేను మీకు శరణాగతుడిని అవుతున్నాను అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఉపశ్రితోస్మి, అందుకే నేను మీకు శరణాగతుడిని అవుతున్నాను అంటే నా శరీరానికి మీ శరీరానికి ఎంతో తేడా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు. సో అలా భగవంతుడి యొక్క ఈ గర్భోదాక్ష విష్ణువే కాదు, ఇక్కడ ఈయన నుంచి వచ్చే ఎంతోమంది అవతారాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాల గురించి మనకు వర్ణన అనేది బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చేస్తారు. అవునా? అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమధుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా భగవంతుడి యొక్క ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి. అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం, అనంత రూపాలు ఉన్నాయి భగవంతుడివి. అవునా? సో ఇవన్నీ కూడా చాలా కష్టం అర్థం చేసుకోవడం. దానికన్నా ముందు చెప్పారు అధ్యం పురాణ పురుషం నవయౌవనం చ. ఇవన్నీ కూడా నవ యవ్వనంలో ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు ముసలోడు అవ్వడం అనమాట. ఆయన ఎప్పుడు వృద్ధావస్థాన్ని చేరుకోడు. మన శరీరాలన్నీ వృద్ధావస్థను చేరుకుంటాయి ఒక సమయంలో. అవునా? మనం ఎప్పుడు యవ్వనంగా మన శరీరం ఎప్పుడు ఉండదు. అందరూ వృద్ధాప్యాన్ని స్వీకరించవలసిందే. కానీ భగవంతుడు ఎప్పుడు, మీరు చూసారా కృష్ణుడి ఫోటో కానీ రాముడి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఎప్పుడైనా ముసలివాడిలాగా వృద్ధాప్యంలో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు కనిపించదు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు, భగవంతుడు ఎప్పుడు, విష్ణువు కానీ నవ యవ్వనం చ. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. వేదేషు దుర్లభం, చాలా దుర్లభమైన జ్ఞానం ఇది, సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. కానీ ఈ దుర్లభమైన జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడం? అదుర్లభమాత్మభక్తో. ఈ దుర్లభమైన జ్ఞానం భగవంతుడి గురించి అది అదుర్లభమైపోతుంది. ఎంతో మనం ఈజీగా భగవంతుడి గురించి ఎప్పుడు అర్థం చేసుకోగలమంటే ఆత్మభక్తో, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన సహాయం ద్వారా మనము ఎంతో సునాయాసంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం అని ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట. అందుకనే మనము భగవంతుడి యొక్క భక్తులను ఆశ్రయించాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే. సో ఇదొక్కటే మార్గం. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా సులభమైన మార్గం ఏంటి అంటే భగవంతుడిని యొక్క భక్తులను, శుద్ధ భక్తులను ఆశ్రయించడం, వారి ద్వారా తెలుసుకోవడం అన్నమాట. ఎందుకు అంటే మనకు చెప్తారు ఇంకా వచ్చే శ్లోకాల్లో కూడా ఓకే ఇంకొక పాయింట్ ఉంటుంది. పర్వాలేదు. ఇంకో పాయింట్ ఏం చెప్పానంటే ఇక్కడ దీని పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాల్ వారు వైకుంఠ లోకంలో ఇలాంటి సృష్టి, పాలన, ప్రళయం ఇదంతా జరగదు. ఎందుకంటే అక్కడ కాల ప్రభావం ఏమాత్రం ఉండదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో అన్ని కాలానుసారంగా జరుగుతాయి అన్నమాట. సమయం, అవునా? ఈ సమయంలో మనం ఇక్కడ చూస్తాం పొద్దున ఈ టైం కల్లా సూర్యుడు ఉదయించాల్సిందే. సో ఆ టైంకి సూర్యుడు ఉదయిస్తాడు, టైం అవ్వగానే సూర్యుడు అస్తమిస్తాడు. కాలం కదులుతున్నా కొద్దీ అన్ని కాలానుసారంగా కదులుతూ ఉంటాయి. బ్రహ్మదేవుడు, అవునా, ప్రతిరోజు ఉదయించగానే సృష్టి ఆరంభమవుతుంది, మళ్ళీ పాలన జరుగుతుంది, బ్రహ్మరాత్రి అవగానే ప్రళయం జరుగుతుంది. సో ఈ విధంగా కాలానుసారంగా సృష్టి, పాలన, ప్రళయం అనేవి ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, వైకుంఠ లోకంలో ఎటువంటి మార్పులు అనేవి జరగవు. సృష్టి అనేది జరిగే అవసరం లేదు, అది శాశ్వతం. అక్కడ కాలం యొక్క ప్రభావమే లేదంట. తద్వా ఇదం భువన మంగళమంగళాయ ధ్యానే స్మరోదర్శితం తౌపస్సకానాం తస్మై నమో భగవతేను విదేమ తుభ్యం యో నాద్రతో నరక భాగ్విరసత్ప్రసంగై. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ
మీ యొక్క రూపం, నేను చూస్తున్న ఈ దివ్య రూపం వచ్చేసి ఇది ఆధ్యాత్మిక రూపం, అవునా? ఇది ఆధ్యాత్మిక రూపమే కాదు, ఇది అందరికీ, ప్రతి ఒక్క లోకానికి, ప్రతి ఒక్క బ్రహ్మాండానికి మంగళదాయకం, ఆస్పిషియస్, మంగళ ప్రదాయకం, మంగళాయ ఇదం భువన మంగళాయ, అన్ని భువనాల్లో కూడా మంగళ ప్రదానం చేస్తాయి, ఆస్పిషియస్నెస్. సో ఈ విధంగా అందుకనే నీకు నేను నమస్కారం చేస్తున్నాను. భక్తులందరూ నీ యొక్క రూపం పైన ధ్యానం చేస్తారు, అవునా? తస్మై నమో భగవతే వివేమతుభ్యం. ఎందుకు బ్రహ్మదేవుడు భగవంతుడిని శరణాగతుడవుతున్నాడు, ఆయన్ని పొగుడుతున్నాడు, ఆయనకి నమస్కారాలు అర్పిస్తున్నాడు, ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నారు అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇలా భగవంతుడిని ఆదరించలేదనుకోండి, మరి వారి గతి ఏమిటి, అది కూడా ఇక్కడ చెప్తున్నారు. యోనాధృతో నరక భావిరసత్ప్రసంగై. ఎవరంట భగవంతుడిని ఆదరించినది? ఎటువంటి వారంట? వారు ముఖ్యంగా ఏంటంటే భౌతిక ప్రసంగాల్లో, అసత్ప్రసంగై, భౌతిక విషయాల్లో, భౌతిక వస్తువుల గురించి ప్రసంగాల్లో, ఆ ప్రసంగంలో ఎక్కువగా వాళ్ళ యొక్క సమయం అనేది వ్యతిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా సమయం లేదన్నమాట భగవంతుడిని ఆరాధించడానికి, ఆదరించడానికి, గుణగానం చేయడానికి. వాళ్ళు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు బిజీగా ఎన్నో భౌతిక విషయాల గురించి చర్చించుకుంటుంటారు, దానికి చాలా సమయం ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ భగవంతుడి గురించి చర్చించుకోవడానికి వాళ్ళ దగ్గర పాపం సమయం ఉండదు. సో ఇలా ఎవరైతే భగవంతుడిని ఆరాధించరో, ఆదరతో అలా ఆదరించరో, భగవంతుణ్ణి ఆదరించరు, అటువంటి వారు నరకానికి వెళ్ళాల్సిందే, తప్పదు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త. సో బ్రహ్మదేవుడు అంటాడు ఇటువంటి వారు తప్పకుండా నరకానికి ప్రయాణించాల్సిందే వాళ్ళకి. సో ఇందులో ఈ భౌతిక విషయాల్లో నిమగ్నమయ్యి భగవంతుని ఆదరించిన వాళ్ళు ఉన్నారు, వారు ఎలాగో నరకానికి పోతారు. అంతేకాకుండా ఎవరైతే భగవంతుడి రూపాన్ని, దివ్యత్వాన్ని కూడా గుర్తించకుండా నిరాకరించి, అంటే నిరాకారవాదులు, వారు కూడా ఎవరు అనుకుంటారు బ్రహ్మజ్యోతి మాత్రమే, బ్రహ్మం సత్యం జగత్మిత్తం అనే ఇటువంటి ప్రచారం చేస్తూ బ్రహ్మజ్యోతి మాత్రమే సత్యం, భగవంతుడి రూపం కూడా మిథ్యం, భగవంతుడి లీలలు కూడా మిథ్యం, భగవంతుడి నామం కూడా మిథ్యం, ఇవన్నీ కూడా భౌతికం అని కొట్టిపారేస్తారే. ఇటువంటి వారు కూడా తప్పకుండా నరకానికి వెళ్ళాలి అని ఈ యొక్క శ్లోకం సూచిస్తుందని మనకు ప్రభుపాల్ వారు ఇక్కడ వర్ణిస్తున్నారు తాత్పర్యంలో. సో భగవంతుడి యొక్క గర్భోదాక్షయ విష్ణువే కాదు, ఎన్నో రూపాలు, వందలాది అవతారాలు భగవంతుడివి ఇందులోంచి ప్రకటిస్తాయి, ఆవిర్భవిస్తాయి అని చర్చించుకున్నాం కదా. ఇలా అన్ని అవతారాలు కూడా వాళ్ళన్నిటికీ కూడా సమానమైన శక్తి, అన్ని అవతారాల భగవంతుడి సమానం అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో వ్యక్తం చేస్తున్నారు. దీపార్చిరేవ హి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివ్రత హేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు కార్తీక మాసంలో మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తున్నారు కదా, దీపాన్ని వెలిగిస్తున్నారు కదా. సో మీరు మొదటి దీపాన్ని వెలిగిస్తారు, తర్వాత మిగతా దీపాలని ఆ మొదటి దీపంతో వెలిగిస్తారు. ఒకసారి అన్ని దీపాలు వెలిగిపోయిన తర్వాత అన్ని దీపాలు ఒకే రకమైన అగ్ని లేకపోతే ఒకే రకమైన దీపం వెలుగుని వెదజల్లుతూ ఉంటాయి. సమాన ధర్మం. మొదటి దీపం ఒకటి ఉంటుంది, ఆ దీపం ఆధారంగా మిగతా అన్ని దీపాలను మీరు వెలిగిస్తున్నారు, ఒక దీపాన్ని ఫస్ట్ వెలిగించి. సో అలా మొదటి దీపం ద్వారా అన్ని దీపాలను వెలిగించడం ద్వారా ఈ మొదటి దీపంకి ఎక్కువ శక్తి ఉంది, తర్వాత వెలిగించిన దీపంకి తక్కువ శక్తి ఉంది, అలా ఏం లేదనమాట. అన్ని దీపాలు సమాన ధర్మ. దీపాయతే వివృత హేతు సమాన ధర్మ. ఇలాగే విష్ణు తయా విభాతి, ఇలాగే అన్ని విష్ణు అవతారాలకి ఒకే రకమైన శక్తి ఉంది. రామ, నరసింహ, వరహ ఏ అవతారమైనా సరే అన్ని అవతారాలకి సమానమైన శక్తి ఉంది. మనం ఎప్పుడైనా సరే ఈ భగవంతుడి ఈ అవతారం గొప్ప, ఈ అవతారానికి శక్తి ఎక్కువ, ఈ అవతారానికి శక్తి ఈయన ఎక్కువ పవర్ఫుల్, ఆయన తక్కువ పవర్ఫుల్, ఇలా మనము చర్చించుకోవడం మూర్ఖత్వం అన్నమాట. ఇది తప్పు, అలా చర్చించుకోవడం. అన్ని భగవంతుడి యొక్క అవతారాల్లో సమానమైన శక్తి ఉందని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు.
భగవంతుడి అన్ని విష్ణు అవతారాల్లో సమానమైన శక్తి ఉంది, అందులో మీరు భేదభావం చేయకూడదు. సో నెక్స్ట్ ఈరోజు లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట ఈరోజుకి. ఏతు త్వదీయ చరణాంభుజకోశగంధం జిగ్రంథి కర్ణ వివరై శృతివాతనీతం భక్త్యా గృహీత చరణ పరయా చ తేషాం నాపైషినాథ హృదయాం గురుహాత్ స్వపుంసాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే భగవంతుడా, త్వదీయ చరణాంబుజ కోశ గంధం, గంధం అంటే స్మెల్ అన్నమాట, వాసన. భగవంతుడి యొక్క చరణాంబుజ పాద పద్మాలు, అంబుజ అంటే పద్మ, చరణ అంటే భగవంతుడి చరణాలు, కోశ గంధం, ఆ యొక్క భగవంతుడి చరణాల నుంచి వచ్చే గంధాన్ని పీల్చుకుంటారంట భక్తులు. ఎలాంటి మనం భగవంతుడి యొక్క చరణాల యొక్క సుగంధాన్ని ఎలా మనం పీల్చుకుంటాము? జిగ్రంథి కర్ణ వివరై శృతివాతనీతం, భగవంతుడి యొక్క శృతి, అవే మన శాస్త్రాలు. ఈ వేదశాస్త్రాల నుంచి వీటిని విని ఎలా కర్ణ వివరై, కర్ణ అంటే మన ఇయర్స్, అవునా? ఏ విధంగా అంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే శబ్దం, అవునా, ఈ శబ్దం వింటామో మనం మన యొక్క చెవుల ద్వారా భగవంతుడి యొక్క శాస్త్రాల్లో ఉన్న వేద వాక్యాలను వింటాము, శ్రవణం చేస్తున్నాము. అవి కూడా ఎలాగైతే ఒక వాసన అనేది కూడా ఈ యొక్క గాలి నుంచి పీల్చుకుంటామో ఆ విధంగా మనం వీటిని విని మనం భగవంతుడి చరణాల యొక్క గంధాన్ని, సుగంధాన్ని పీల్చుకుంటున్నామంట. సో ఈ విధంగా భక్త్యా గృహీత చరణ పరాయచతేషాం, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడికి భక్తి చేసుకుంటారు, భగవంతుడిని స్వీకరించారు. భక్త్యా ఈ విధంగా భక్తి చేసుకుంటున్నారు, భగవంతుడి యొక్క చరణాలని స్వీకరించారు, ఆశ్రయించారు, భక్తులు భక్తి చేసుకుంటున్నారు. అందుకనే ఇటువంటి భక్తులు యొక్క గొప్పతనం ఏంటంటే, నా పైసినాథ హృదయాం గురుహాత్ స్వపుంసాం. ఇప్పుడు ఇలాంటి భక్తుల యొక్క హృదయాం గురుహాత్ స్వపుంసాం, హృదయం ఇలాంటి భక్తుల యొక్క హృదయం అంబు అంటే అదే లోటస్, అంటే ఇలాంటి భక్తుల యొక్క హృదయం పైన భగవంతుడు ఎప్పుడూ నివసించి ఉంటాడు. ఆయన వారి హృదయాన్ని వదిలి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళడు. అంటే ఈ యొక్క భగవంతుడు ఇలాంటి భక్తుల హృదయాల్లో నిలిచి ఉంటాడు ఎప్పుడు. అందుకనే మనం ఇలాంటి భక్తుల్ని ఆశ్రయిస్తే మనం అసలు ఈ యొక్క భగవంతుడి విషయాన్ని, జ్ఞానాన్ని, భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్న మన విషయం. ఇంకా భగవంతుడు అందుకే ఎప్పుడు ఇలాంటి భక్తుల్ని వదిలిపెట్టి వెళ్ళాలి. మరి ఇటువంటి మన హృదయాల్లో కూడా ఇలా భగవంతుడు ఎప్పుడు స్థాపించి ఉండాలి, భగవంతుడుగా మన హృదయాల్లో ఉండి ఎప్పుడు మన హృదయం నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి దానికి అంటే, ఇదే ప్రభుపాల్ ద్వారా రాశారు. దిస్ highest stage of relationship with the Lord can be attained simply by hearing about Him, His name, form, quality, etc. భగవంతుడి నామ, రూప, గుణ, లీల, మహిమల గురించి వినడం ద్వారా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అథెంటిక్ సోర్సెస్ లైక్ భగవద్గీత అండ్ భాగవతం, శ్రీమద్ భాగవతం అండ్ భగవద్గీత. ఈ భాగవతం మరియు భగవద్గీతను వినాలి శుద్ధ భక్తుల ద్వారా. తద్వారా మనము భగవంతుడు మన హృదయంలో నివసిస్తాడు, నిలిచిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళాడు. ఎప్పటివరకైతే మనం ఈ ధ్యానంగా ఈ యొక్క భగవంతుడి శ్రవణాన్ని, భగవత్ శ్రవణాన్ని చేస్తున్నాము. ఇది ఎంత గొప్పతనం చూసారా? భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకోవడం, భగవంతుడి నామ, రూప, మహిమల్ని చర్చించుకోవడం. సో అందుకని కానీ ఇది భగవంతుడు భక్తుల మాధ్యంతో మనం వినాలి. భగవంతుడి ముఖాన్ని నుంచి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క ముఖాన్ని నుంచి మనం వినాలి. సో అందుకని మనకు ఇక్కడ భాగవతం చదివినప్పుడు మనం తాత్పర్యాలను కూడా చదువుకోవాలన్నమాట. ఇది తాత్పర్యాల యొక్క ముఖ్యత. అది చాలామంది ఒక్కొక్కసారి నేను చూశాను, కొంతమంది భాగవతంలో ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే చదువుకుంటూ వెళ్ళిపోతారు, అనువాదం మాత్రమే, శ్లోకాల యొక్క అనువాదాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు, తాత్పర్యాలని చదవరు. వాళ్ళు అనుకుంటారు తాత్పర్యాలు మనకి ఎందుకు, మనకు అర్థమైపోతుందిలే, నాకు అర్థమైపోతుంది అనువాదం, నాకు అవసరం లేదు తాత్పర్యం, నాకు స్టోరీ ఏం జరుగుతుందో భాగవతంలో తెలుసుకోవాలి, ఆ స్టోరీ నేను తెలుసుకుంటున్నాను, నాకు అంత జ్ఞానం ఉంది, నేను అంతా భాగవతం చదివేస్తాను అని అనుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదన్నమాట.
ఇవి శ్లోకాల యొక్క తాత్పర్యం అనేదే శుద్ధ భక్తుల ముఖాల ద్వారా వచ్చిన విషయాలు. ఇవే వినాలి మనం. తద్వారానే మనం భగవంతుడి యొక్క శ్లోకాలను కానీ, భగవంతుడు చెప్పిన విషయాన్ని కానీ, భగవంతుడిని కానీ, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కానీ సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకే మనం తాత్పర్యాలు విషయాలు కూడా చర్చించుకుంటూనే ముందుకు వెళ్తాము. సో ఎందుకంటే అదే అసలైన విషయం అన్నమాట. అలాగే మనం ఆ విధంగానే మనం భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా మరి వింటున్నట్టు భగవంతుడి కథను. లేకపోతే మన యొక్క చేతనతో మనం ఆ శ్లోకాలను అర్థం చేసుకుంటే అది అంత సంపూర్ణంగా మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడే మనం ఈ చర్చను ముగిద్దామంట. సమయం అయిపోయింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీల భాగవతం की श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निदाय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि.